స్క్రిప్ట్. దీనికి చెప్పాలంటే ఇప్పటిదాకా నేను ఎక్కడ ఇంటర్వ్యూస్లో చెప్పలేదు, ఇలా ఈ సినిమాని ఇంత అప్రిషియేట్ చేస్తున్నారన్న డైరెక్టర్ గురించి మాట్లాడుకున్న. ప్రీవియస్ ఫిల్మ్స్లో కూడా నేను చాలా సినిమాలు బ్లాక్ బస్టర్స్ చూశాను, బట్ ఇంతమంది రివ్యూ రైటర్స్ కానీ, మీడియా కానీ, ఆడియన్స్ కానీ, నిన్నెవడో అన్న ఫుల్ మంది తాగావా అంటున్నాడు ఒకడు. ఒరే నాకు అలవాటు లేదురా నేను అడిగి చెప్పలేకపోతున్నా. ఇంకోటి అంటే ఈ డ్రగ్స్ ఎక్కించుకొని ఉంటాడు రా హోల్ సినిమాకి అంటున్నాడు ఒకడు. ఎందుకు ఇంత వస్తుందంటే చిన్నబాబు గారికి కథ చెప్పాను, మీరు ట్రావెల్ అయ్యారు, మీరు 2 సినిమాలు చేశారు చిన్నబాబు గారితో. ఆయన చాలా కూల్గా లుంగి కట్టుకుని షర్ట్ వేసుకొని అలా కథ అన్నారు. అప్పటికి వంశీ గారు వినేశారు, బాలకృష్ణ గారు ఓకే అన్నారు. ఊటీ వెళ్తాను నేను 5 డేస్లో షెడ్యూల్, 25 డేస్. కథ అంతా విన్న తర్వాత ఆయన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుద్దండి, బట్ నాకు ఒకటే అనిపిస్తుంది, డైరెక్టర్ మార్క్ ఏదైనా వదిలేస్తున్నారా, డైరెక్టర్గా మీరు కనబడే మార్క్ ఏదైనా ట్రై చేయొచ్చు కదా అన్నారు. అనగానే నాకు ఆయన తిట్టాడా పొగిడాడా అని ఛాలెంజ్ ఇచ్చాడు నాకు నిజంగా చెప్తున్నా. బాబాయ్ అన్నారు సినిమా హిట్ బాబీ, ఇది హిట్, సేఫ్ గేమ్ లేదు కానీ నీ మార్క్ ఏదన్నా ఉంటే బాగుంటది, మార్క్ ఏదో మిస్ అవుతుంది, మార్క్ ట్రై చేయొచ్చు కదా అన్నారు. అనగానే ఎందుకన్నాడో తెలియదు, అంటే ఎక్కడి నుంచో నేచర్ చెప్పించిన ఈయన ద్వారా మనకని వెంటనే ఛాలెంజింగ్ తీసుకున్నా. అక్కడి నుంచి మళ్ళీ షూట్ జరుగుతుంది కానీ ఎవరికి తెలియకుండా రీవర్క్ స్టార్ట్ చేశా. సో ఇంటర్వెల్కి ఆ మ్యాగీతో హీరోని మ్యాగీ చేపించాలి, మిగతా వాళ్ళ చేత ఫైట్ చేపిస్తాడు బాలబాబు గారు కామ్గా ఉండాలి. వార్నింగ్ అప్పుడు నేను అరిస్తే నువ్వు అరిస్తే బార్కింగ్, నేను అరిస్తే ఆపాలి. ఇవన్నీ కూడా డైరెక్టర్గా నేను మార్కులు సంపాదించాలి అనే దాంతో డిజైన్ చేసుకుంటూ వెళ్ళా. ఈవెన్ ఆ మెట్ల సీన్ కానీ, ఈవెన్ క్లైమాక్స్ కూడా ఫాస్ట్గా అయిపోవాలి. మళ్ళీ దానికోసం పెద్ద జాతర క్రియేట్ చేసి 100 మంది ఫైటింగ్ తీసుకొచ్చి చేయకూడదు. ఒక అంటే ఓ హోల్ ఫ్యామిలీ బాలయ్యబాబుని కాపాడుతానికి స్ట్రెచ్చర్ మీద పరిగెత్తుంటే ఆడియన్స్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ భయపడ్డారు. ఎందుకంటే ఓ మాస్ హీరోని ఎవడేం చేస్తాడో అనుకోవట్లా. ఎందుకంటే బాబీ డియోల్ని చాలా లార్జర్ దాన్ లైఫ్గా చూపించేసాం. సో హీరోకున్న సైన్యం అంతా చనిపోతుంటారు. సో ఇవన్నీ కూడా థ్యాంక్స్ టు చిన్నబాబు గారు. మీ ముందు చెప్తున్నాను, ఆ రోజు ఆయన వేసిన ఒక ప్రశ్న, ఓకే ఒక ప్రొడ్యూసర్ మళ్ళీ ఇలా అంటున్నాడు, ఎవరు అనరు నా సినిమా హిట్ అవుతుంది బాగా తీసేయమ్మా బడ్జెట్లో అంటారు జనరల్గా. ఆయన ఎక్కడో డైరెక్టర్ మార్క్ కనపడేలాగా ట్రై చేయండి బాబీ, మీరు యంగ్స్టర్స్ మా సినిమాలు తీస్తున్నావు, నీ సినిమాలు బాగుంటున్నాయి, బాగా బలంగా కనపడు అన్నారు. దాంతో ఫోకస్ చేసాం. థ్యాంక్ యూ.